గుడ్ మోడికేర్ మార్నింగ్ అండి. ఈరోజు నేను మోడికేర్లో మీకు ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది స్టెరిక్లీన్ అండి. స్టెరిక్లీన్ అనేది పవర్ఫుల్, అంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ గా చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఫ్లోర్ క్లీనింగ్ కి యాక్చువల్ గా మనం ఏం వాడతాము అంటే అందరము రెగ్యులర్ గా లైజాల్ వాడతాము. ఎందుకు వాడతాము మనం ఫ్లోర్ క్లీనర్ కి లైజాల్ ని అంటే ఫ్లోర్ నీట్ గా ఉండడం కోసము అండ్ బ్యాక్టీరియా అంటే మనము ఏదైతే ఫ్లోర్ మీద ఉన్న బ్యాక్టీరియా కిల్ అవ్వడం కోసం వాడతాము కదా అండి. అంటే పిల్లలు ఏదైనా కింద పడితే నోట్లో పెట్టుకుంటూ ఉంటారు, కింద కూర్చుంటూ ఉంటాము, చాలా మంది కింద పడుకుంటూ ఉంటాము. బ్యాక్టీరియా ఏమి ఉండకుండా, చీమలు అలాంటివి ఏమీ ఉండకుండా మనకి క్లీన్ అవుతుంది అని చెప్పేసి లైజాల్ వాడుతూ ఉంటాము. లైజాల్ లో మనకి క్లీనింగ్ ఎంత పర్సెంట్ అవుతుంది అండ్ మనకి మోడికేర్ లో దొరికే స్టెరిక్లీన్ తోటి మన ఫ్లోర్ ఎంత బాగా క్లీన్ అవుతుంది అని మీకు ఈ రోజు డెమో రూపంలో చూపిద్దామని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మనకి యాక్చువల్ గా ఫ్లోర్ క్లీన్ అవ్వాలి అంటే దీంట్లో బెంజియం క్లోరైడ్ అనేది ఉంటుందండి. అది మనకి యాక్చువల్ గా 6% ఉండాలి. కానీ మనకి మార్కెట్ లో దొరికే దాంట్లో 2% ఉన్నా దానికి మనకి ఏంటి అంటే ఇప్పుడు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా అయిపోయింది. 2% ఉన్నా కూడా మనకి రిలీజ్ చేస్తున్నారు మార్కెట్ లోకి కదా. అందుకని ఇది స్టెరిక్లీన్ అండి. స్టెరిక్లీన్ మనకి ఎలా యూజ్ అవుతుంది, దీంట్లో బెంజియం క్లోరైడ్ అనేది 6% ఉంది. ఇది మనకి బ్యాక్టీరియాని ఎలా కిల్ చేస్తుంది అనేది మీకు నేను డెమో రూపంలో చూపిస్తాను. ఇది ఉజాలా అండి. గుడ్ బ్యాక్టీరియా కోసం నేను ఉజాలాని వాటర్ లో యాడ్ చేశాను ఆల్రెడీ. చూడండి, నేను ఇంకొంచెం కూడా యాడ్ చేస్తున్నాను ఉజాలాని. అండ్ ఇంకొక గ్లాస్ లో కూడా సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఉజాలాని తీసుకున్నాను నేను. ఉజాలా మనం వైట్ క్లాత్ కి వేసినప్పుడు అంటే క్లాత్ వైట్ బనీన్స్ కానీ ఏవైనా మనకి కర్చీఫ్స్ కానీ తెల్లగా అవ్వడం కోసం వాడుతూ ఉంటాము. దీంట్లో గుడ్ బ్యాక్టీరియానే ఉంటుందండి ఉజాలాలో. అది మనకి ఎండకి వేసినప్పుడు ఓన్లీ సన్ కి మాత్రమే రియాక్షన్ జరుగుతుంది. అది జరిగినప్పుడు మాత్రమే మనకి అవి వైట్ క్లాత్స్ మనం పోనీ నీడలో వేస్తే తెల్లగా అవుతాయా అంటే అవ్వవు. ఎండకి సన్లైట్ కి వేసినప్పుడు మాత్రమే, ఇందులో మనం డిప్ చేసి సన్లైట్ కి వేసినప్పుడు మాత్రమే తెల్లగా అవుతాయి కదా. నేను ఇప్పుడు మనకి ఫ్లోర్ మీద ఇది ఒక బ్యాక్టీరియా ఉంది అనుకుంటే, మనకు ఒకవేళ ఇది ఫ్లోర్ అనుకుంటే ఈ వాటర్ ని ఫ్లోర్ మీద బ్యాక్టీరియా ఉంది అనుకుంటే ఇది ఎలా మనకి అంటే మనం వాడే స్టెరిక్లీన్ క్లీన్ చేస్తుందా, లైజాల్ క్లీన్ చేస్తుందా అనేది నేను మీకు డెమో రూపంలో చూపిద్దామని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి. ఓకేనా. ఇప్పుడు మనం యాజ్ యూజువల్ గా ఒక బకెట్ కి ఒక మూత లైజాల్ వేస్తాం కదా అండి. లైజాల్ ఇప్పుడు అది ఎల్లో కలర్ లైజాల్ అయినా అవ్వచ్చు, లేకపోతే మనకి పింక్ కలర్ లైజాల్, ఏదైనా ఏ లైజాల్ అయినా పర్లేదు. మనం ఒక బకెట్ వాటర్ కి ఒక క్యాప్ వేస్తాం కదా. నేను ఒక గ్లాస్ కి నేను ఒక క్యాప్ వేసాను. ఓకే. అండ్ మోడికేర్ లో ఉన్న మన స్టెరిక్లీన్ ని నేను హాఫ్ అంటే మూతలో 1/4 వేస్తున్నానండి. చూడండి, ఒక క్యాప్ లో 1/4 వేస్తున్నాను. దీంట్లో ముద్ద కర్పూరం అంటారు కదా, అది ఆ ఫ్రేగ్రెన్స్ కూడా ఎక్కువగా ఉంటుందండి. అంటే ముద్ద కర్పూరాన్ని యాడ్ చేశారు. చూసారా, ఇది మనం టచ్ చేసి కూడా చూడొచ్చు. ఇది ఎంత అంటే స్మెల్ చూస్తే మాత్రం ముద్ద కర్పూరం స్మెల్ వస్తుంటుంది. ఈ వాటర్ ని మనం వాష్ బేసిన్స్ లో అండ్ వాష్రూమ్ క్లీన్ చేశాక ఒక మగ్లో ఇట్లా ఒక 1/4 కలిపేసి బాత్రూమ్ లో చల్లుకొని క్లీన్ చేసుకున్నా, అండ్ మన కిచెన్ లో అయితే ఒక లీటర్ వాటర్ లో ఒక 3 క్యాప్స్ దీన్ని కలిపేసి దాన్ని కిచెన్ లో అయినా మనం స్ప్రే చేసి రెగ్యులర్ గా తుడుచుకోవచ్చు, స్టవ్ తుడుచుకోవచ్చు అండ్ డైనింగ్ టేబుల్ తుడవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది అండ్ క్లీనింగ్ కూడా అదే విధంగా చేస్తుంది అండి. అండ్ నేను ఇంత క్వాంటిటీ ఉన్న ఉజాలా దాంట్లో కూడా నేను వాటర్ ని వేసాను. చూడండి, ఇది కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఇది ఏంటి అంటారా, పింక్ కలర్ లైజాల్ లో కలిపే పింక్ కలర్ మాత్రమే ఉందండి. ఇది ఎందుకు కలర్ ఇలా ఉంది అనడానికి కూడా చెప్తాను. ఇప్పుడు టైల్స్ వెరైటీ టైల్స్ డిజైన్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇందులో కలర్ ని పోగొట్టలేదు, ఓన్లీ బ్యాక్టీరియాని మాత్రమే కిల్ చేసింది స్టెరిక్లీన్ అనేది. అంటే మీ బండలు షైనింగ్ ని కోల్పోవడం కానీ, లేకపోతే టైల్స్ ఇప్పుడు డిఫరెంట్ మార్బుల్స్ లో డిజైన్స్ వస్తున్నాయి, ఆ డిజైన్స్ ని మనం తుడిచినప్పుడు డిజైన్స్ డిస్టర్బ్ అవ్వడం కానీ అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇందులో ఉన్న కలర్ ని ఏమీ ఇది మార్చలేదు, కానీ మనకి
వాటర్ లో కలర్ అలానే ఉండిపోయింది చూసారా, కానీ బ్యాక్టీరియాని మాత్రం కిల్ చేసింది. అదే విధంగా మనం ఇది చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. వాషింగ్ మిషన్ లో మనకి హీట్ అంటే ఇప్పుడు మనం పాండమిక్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కరోనా టైంలో అయితే నేను వాషింగ్ మిషన్ లో కూడా ఇప్పుడు 1/4 కప్ వాషింగ్ మిషన్ లో వేసేదాన్ని. అండ్ బెడ్షీట్స్ కానీ మంచి స్మెల్ ముద్దకర్పూరం స్మెల్ వస్తూ ఉంటాయి. అండ్ మనం సోఫా కవర్స్ కానీ అలాంటివి వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ గా బాగా పనిచేస్తుందండి. చీమలు ఉన్న దగ్గర కూడా 1 లీటర్ వాటర్ లో దీన్ని ఒక 3 క్యాప్స్ కలిపేసి స్ప్రే చేయండి, ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. అండ్ కిచెన్ లో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు, బొద్దింకలు అండ్ సాలెపురుగులు ఇవి ఎక్కువగా ఉంటాయి. యాక్చువల్ గా స్టవ్ దగ్గర బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా, దానికి కూడా లీటర్ వాటర్ లో రెగ్యులర్ గా మీరు స్టవ్ తుడుచుకోండి. లీటర్ వాటర్ లో 3 క్యాప్స్ కలిపేసి స్టవ్ క్లీనింగ్ జస్ట్ స్ప్రేయర్ లో పోసేసుకుని 1 లీటర్ వాటర్ లో 3 క్యాప్స్ కలుపుకుంటే అది మీకు ఒక 2 months వస్తుంది చెప్పాలి అంటే. ఎంత నీట్ గా క్లీన్ అవుతుందో అంత మనకి అంటే అక్కడ బొద్దింకలు క్లియర్ అవుతాయి, యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది, అన్ని రకాలుగా యూజ్ అవుతుందండి. కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు మనకి. డిపి ప్రైస్ తో కంపేర్ చేసిన, ఎంఆర్పి తో కంపేర్ చేసిన కాస్ట్ కూడా ఎక్కువ ఉండదండి. ఇది ఒక బాటిల్ ని మనం ఒక 10 బాటిల్స్ చేసుకోవచ్చు. ఇదైతే స్టెరిక్లీన్ ఉందో ఇంత చిన్న బాటిలే కదా మేడం అని అనుకోవచ్చు, కానీ ఇది 10 బాటిల్స్. ఇలాంటి బాటిల్స్ ని మనం ఒక 10 బాటిల్స్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.